మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ మన రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా తాకనుంది. నిర్మాణ రంగ సామాగ్రి ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు నిర్మాణ రంగంతో పాటు సొంతిల్లు నిర్మించుకోవాలనుకుంటున్న సామాన్యులకు భారంగా మారనుంది. నిర్మాణ రంగంపై మిడిల్ ఈస్ట్ వార్ ప్రభావం, భారీగా పెరగనున్న సిమెంట్, స్టీల్ ధరలు, సిమెంట్ బస్తాపై 40 నుంచి 60 రూపాయలు పెరిగే ఛాన్స్, స్టీల్ ధర 2000 నుంచి 3000 పెరిగే అవకాశం. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా త్వరలో దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు పెరగనున్నాయి. 50 కిలోల సిమెంట్ బస్తా ధర 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో వారం రోజుల్లో ఈ పెంపు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే కంపెనీలు ప్రధాన డీలర్ల నుంచి సంకేతాలు అందిస్తున్నట్లు రీటైల్ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం రీటైల్ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర 280 నుంచి 320 రూపాయల మధ్య ఉంది. ఇక సిమెంట్ ధరల పెంపుదల తర్వాత బస్తా 320 నుంచి 380 రూపాయలకు చేరే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు గవర్నమెంట్ GST 10% తగ్గించింది. తగ్గించిన రేట్లు బాగానే కంట్రోల్ అయినాయి. బట్ మామూలుగా రిటైల్ దాంట్లో చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అది మెయిన్ ఇదంతా ఈ వార్ వల్లే. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫ్యూయల్స్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది, కోల్ కాస్ట్ పెరుగుతుంది. వీటన్నిటి వల్ల కొంచెం దీని ఇంపాక్ట్ బాగానే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం ఏదో పెరిగిందంటే ప్రతి ఒక్కరు అల్టిమేట్గా ఏం చేస్తాం, కన్జ్యూమర్ మీదనే పడుద్ది. ఏ కాస్ట్ కూడా కొన్ని ఏంటంటే మనం ఆల్రెడీ రేట్ ఫిక్స్ చేసేస్తాం. రేట్ ఫిక్స్ చేసిన తర్వాత మనం అదే రేట్కి ఇవ్వాలి. దాని మీద కొంత ఇంపాక్ట్ బిల్డర్ మీద ఉంటుంది. బట్ ఎక్కడో దగ్గర అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ సేల్స్ అనే దాని మీద కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటారు. సిమెంట్ కంపెనీలు ఉపయోగించే పెట్రోలియం కోక్ ధర $130 నుంచి $165కు చేరడం ప్రధానంగా సిమెంట్ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇక ఇండస్ట్రియల్ డీజిల్ రేటు కూడా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 60% పెరగడం కూడా సిమెంట్, స్టీల్ కంపెనీల ఇన్పుట్ వ్యయంపై ప్రభావం చూపింది. దీంతో కంపెనీలు స్టీల్, సిమెంట్ ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావం వల్ల సిమెంటు, స్టీలు, అట్లాగే PVC ఐటమ్స్, ఎలక్ట్రికల్ వైర్స్ ఐటమ్స్, సో బిల్డింగ్ మెటీరియల్స్ మీద రేట్లు పెరిగాయి. ఈ రేట్లు పెరగడంతో బిల్డర్కి చాలా బర్డెన్ అయింది. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. దీనివల్ల మరి రేపు ఎస్ఎఫ్టీ కూడా పెంచవలసి ఉంటుంది. యుద్ధం త్వరగా ముగించకపోయినట్లయితే ఆ ప్రభావం మరి చాలా రోజుల పాటు ఉంటుంది. కాబట్టి చాలామంది ఎవరైనా కస్టమర్స్ కొనుక్కోవలసిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడు కొనుక్కుంటే సరసమైన ధర దొరుకుతాయి. రాబోయే రోజుల్లో మరి ఇప్పుడున్న రేటు కంటే 30% రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి కొనుక్కోవాల్సిన కస్టమర్స్ అందరూ కూడా ఇదే సరైన సమయం అని చెప్పి మరి మా బిల్డర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తాను. అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధర ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో దేశీయంగా సిమెంట్ ధరలు పెంచాల్సి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. సిమెంట్ ఉత్పత్తిలో ఇంధనం, రవాణా ఖర్చులు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో కంపెనీలు ఈ నష్టాన్ని కస్టమర్లకు బదలాయిస్తున్నాయి. దీంతో ఈ పెరుగుదల నేరుగా వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టనుంది. ఇక ఇదే సమయంలో స్టీల్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయనే అంచనాలు ఉన్నాయి. స్టీల్ టన్ను 2000 నుంచి 3000 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. సిమెంట్, స్టీల్ ధరల పెంపు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందనే ఆందోళన నెలకొంది. అఫోర్డబుల్ రేట్స్ లో ప్రాపర్టీలని డెవలప్ చేస్తూ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీకుశ వెంచర్స్. కస్టమర్స్ కి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ అందిస్తూ మార్కెట్ ధర కన్నా తక్కువకే ప్రాపర్టీలని అందిస్తూ ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. మరి ఈ సంస్థ డెవలప్ చేసిన పలు ప్రాజెక్టులకి బయర్స్ నుంచి చక్కని రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఇటీవల తెలంగాణలో బెస్ట్ ప్రీమియం ప్లాట్ డెవలప్మెంట్ కంపెనీగా ఎవాల్వింగ్ సౌత్ ఇండియా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ 2026కు నామినేట్ అయింది. ఈ అవార్డుని ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ చేతుల మీదుగా శ్రీకుశ వెంచర్స్ ఫౌండర్ ప్రసన్న కుమార్ అందుకున్నారు.
బెస్ట్ ప్రీమియం ప్లాట్ డెవలప్మెంట్ సంస్థగా శ్రీకుశ. ఎవాల్వింగ్ సౌత్ ఇండియా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు పొందిన శ్రీకుశ. సైనా నెహ్వాల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న శ్రీకుశ వెంచర్స్. మార్కెట్ కంటే తక్కువ ధరకే శ్రీకుశ వెంచర్స్ లో ప్లాట్లు. అతి సుందరంగా హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్స్ ముస్తాబు. బెటర్ చాయిస్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అంటూ రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది దిగ్గజ రియాలిటీ సంస్థల్లో ఒకటైన శ్రీకుశ. ప్రశాంతమైన వాతావరణంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం పలు ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసింది శ్రీకుశ వెంచర్స్. కడతాల్లో ఈ సంస్థ హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్స్ ను అత్యంత సుందరంగా ముస్తాబు చేసింది. అఫోర్డబుల్ రేట్స్ ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ప్రాజెక్ట్ బెస్ట్ చాయిస్ అని సంస్థ చెబుతోంది. ఈ ప్రాంతంలో అన్ని రకాల మౌలిక వస్తువులు, విద్యా ఉపాధి అవకాశాలు ఉండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కడతాల్లో ఉన్న ఈ ప్రాజెక్టు వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. 2021లో ప్రారంభమైన శ్రీకుశ వెంచర్స్ అతి తక్కువ సమయంలోనే దిగ్గజ రియాలిటీ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఇప్పటికే పలు ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసి ఎగ్జిస్టింగ్ కస్టమర్లచే ప్రశంసలు అందుకుంది ఈ సంస్థ. షాద్నగర్ సమీపంలోని బాలానగర్ దగ్గర డిటిసిపి వెంచర్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. ఇప్పటికే బాలానగర్, సదాశివపేటలో పూర్తి చేసిన పలు ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్న శ్రీకుశ వెంచర్స్ సంస్థ ఇప్పుడు కడతాల్ దగ్గర హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేసింది. అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో అందరికీ అందుబాటు ధరలో ప్లాట్లను అందిస్తున్న శ్రీకుశ వెంచర్ ప్రాజెక్టులు కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మార్కెట్ ధరల కంటే తక్కువకే ప్లాట్లను అందిస్తూ ఉండడంతో శ్రీకుశ వెంచర్స్ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒకటి మన తుక్కుగూడకి వెరీ నియర్, మనకి తుక్కుగూడ నుంచి మేబీ ఒక 20 కిలోమీటర్స్ ఒకటి ఫామ్ ల్యాండ్ ఉంది. ఒకటి హెచ్ఎండిఏ మీర్ఖాన్పేట్ దగ్గర హెచ్ఎండిఏ, అట్ ది సేమ్ టైం మీర్ఖాన్పేట్ దగ్గర ఎఫ్సిడిఏ వెంచర్ మనం స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే చేసామో వెంచర్లు ఇంకా బాగా చేయాలన్న ఆలోచనతో మనం ముందుకు వస్తున్నాం. కస్టమర్స్ కూడా చాలామంది ప్రీవియస్ కస్టమర్లు మన వెంచర్ ఎప్పుడెప్పుడు వేస్తే ఎప్పుడెప్పుడు తీసుకున్నాం ఎప్పుడెప్పుడు బుక్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇదంతా ఒకటే సాధ్యం, కస్టమర్ల వల్లనే సాధ్యం. ఈ కస్టమర్లు మనల్ని నమ్మారు, ఆ నమ్మకాన్ని ఎక్కడ మనం వమ్ము చేయకుండా మనం ముందుకు వస్తున్నాము. శ్రీకుశ వెంచర్స్ ఒక నమ్మకంతో కట్టుబడి ఉంది. కస్టమర్కి ఏదైతే ఇస్తుందో, ఏదైతే మనకి హామీ ఇస్తుందో హామీ నెరవేర్చడానికి శ్రీకుశ వెంచర్స్ ఎప్పుడు ముందుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రీమియం ప్లాట్ డెవలప్మెంట్ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీకుశ వెంచర్స్ సంస్థకు తాజాగా గొప్ప గుర్తింపు లభించింది. 2026 సంవత్సరానికి గాను ఎవాల్వింగ్ సౌత్ ఇండియా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు 2026 లభించింది. తెలంగాణలో బెస్ట్ ప్రీమియం ప్లాట్ డెవలపింగ్ కంపెనీగా శ్రీకుశ వెంచర్స్ అవార్డుకు నామినేట్ అయింది. ఇటీవల కర్ణాటకలోని యలహంకలో జరిగిన వేడుకలో మాజీ ప్రపంచ నెంబర్ 1 బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నుంచి అవార్డును అందుకున్నారు శ్రీకుశ వెంచర్స్ ఫౌండర్ ప్రసన్న కుమార్. తక్కువ ప్రైజ్లో మనం ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఇవ్వాలి అన్నదే మన శ్రీకుశ వెంచర్స్ యొక్క ఉద్దేశం. ఉదాహరణకి దాదాపు నేను ఒక్కడే వచ్చిన వాడిని, ఇప్పుడు 300 పైగా మన మార్కెటింగ్ టీం ఉన్నారు, అలాగే 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంత దూరం రావడానికి చాలా కష్టాలు, చాలా కన్నీళ్ళు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, ఎన్నోసార్లు మన కస్టమర్కి ఏదైనా మంచి చేయాలనుకున్నాను. కాబట్టి శ్రీకుశ వెంచర్స్ని స్థాపించడం జరిగింది. అలాగే మాది చాలా చిన్న కుటుంబం, అంటే ఉదాహరణకి 4 కలిసి పడుకుంటే కాళ్ళు చాపుకుంటే తగిలేదన్నమాట. అలాంటి సిచ్యువేషన్ నుంచి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు ఇంత పొజిషన్కి ఎదిగాను అంటే మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనుకున్న దానికి ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తమ కస్టమర్ల విశ్వాసం, తమ టీం కృషి వల్లే ఈ స్థాయి గుర్తింపు సాధ్యమైందన్నారు శ్రీకుశ వెంచర్స్ ఫౌండర్ ప్రసన్న కుమార్. పారదర్శకత, నాణ్యత, విశ్వసనీయతతో తమ సంస్థ వేగంగా ఎదుగుతోందని, భవిష్యత్తులోనూ మెరుగైన సేవలను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. నమ్మకమే పెట్టుబడిగా తెలంగాణలో నాణ్యమైన లేఅవుట్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 3 బ్రాంచ్లు ఉన్నాయని, త్వరలోనే బెంగళూరులో మరో బ్రాంచ్ను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీకుశ వెంచర్స్ ఫౌండర్ ప్రసన్న కుమార్ చెబుతున్నారు.
గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్ట్ ని చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్ట్ లో 112 లగ్జరీ విల్లాల్ని డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్టు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను చేపట్టింది. అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్ తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో గౌరెల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది.
ఔటర్ రింగ్ రోడ్ కు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవాస భారతీయుల పెట్టుబడులు అంతకంతకు పెరుగుతున్నాయి. 2026 చివరి నాటికి మొత్తం మార్కెట్ వాటాలు ఎన్ఆర్ఐల పెట్టుబడులు 18 నుంచి 20% చేరుకుంటాయని అంతర్జాతీయ ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో నెలకొన్న ఆర్థిక అనిశ్చితితో ఎన్ఆర్ఐలు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా రియల్ ఎస్టేట్ ని ఎంచుకుంటున్నారు. దీంతో విదేశాల్లో స్థిరపడిన భారతీయులు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఎన్ఆర్ఐ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్. విశ్వనగరంలో విల్లాల కొనుగోలుకు ఎన్ఆర్ఐల ఆసక్తి. రియాలిటీ రంగంలో రోజురోజుకు పెరుగుతున్న ఎన్ఆర్ఐల పెట్టుబడులు. 2026లో మొత్తం మార్కెట్లో 18 నుంచి 20% పెరగనున్న వాటా. హైదరాబాద్ మహానగరం ఎన్ఆర్ఐల పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. మరి ముఖ్యంగా గ్రేటర్ సిటీలోని పశ్చిమ భాగంలో ఉన్న కోకాపేట్, మోఖీలా, శంకర్పల్లి, తెల్లాపూర్, కొల్లూరు వంటి ప్రాంతాల్లో వెలుస్తున్న ప్రీమియం హై రైజ్ అపార్ట్మెంట్స్, లగ్జరీ విల్లా ప్రాజెక్టులపై ప్రవాస భారతీయులు అధిక ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో అంతర్జాతీయ స్థాయి వసతులు, విశాలమైన గ్రీన్ స్పేస్, గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ ఉన్న ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది. ఒక్కో విల్లా ధర 5 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెరిగే ధరలు, తద్వారా వచ్చే భారీ లాభాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ఆర్ఐలు వీటిని కొనుగోలు చేస్తున్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో ఫ్లాట్స్, విల్లాలు కొనుగోలు చేస్తున్న వారు కేవలం నివాసం కోసమే కాకుండా సెకండరీ ఇన్కమ్, రిటైర్మెంట్ ప్లానింగ్ లో భాగంగా కూడా ఈ పెట్టుబడులు సాగుతున్నాయి. రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, భారత ప్రభుత్వ డిజిటలైజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వల్ల పారదర్శకత పెరగడం ఎన్ఆర్ఐలలో నమ్మకాన్ని మరింత పెంచిందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎన్ఆర్ఐలు కూడా హైదరాబాద్లోనే పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఈ మన హైదరాబాద్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని విధాలా కూడా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, మరి ఎయిర్పోర్టు అన్ని దేశాలతో అనుసంధానం అయి ఉంది. ఇవాళ చాలా ఈజీ ట్రావెలింగ్ అయిపోయింది హైదరాబాద్ నుంచి. కాబట్టి అన్ని ఇంటర్నేషనల్లో ఉన్న జనరల్గా అన్ని దేశాల్లో కూడా మన వాళ్ళు ఎవరైతే అక్కడ ఇతర దేశాల్లో ఉన్నారో వాళ్ళ ఎన్ఆర్ఐలంతా కూడా ఖచ్చితంగా మనం హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ పెట్టుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చేటట్టు జరిగింది. అదే కాకుండా ఇప్పుడు యుద్ధ వాతావరణాలు చూడటంతో ఏ దేశం ఎలా ఉంటుందో కూడా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మన జనరల్గా మన ఇండియన్స్కి కొంచెం భయం ఉంటుంది, ఏంటి మనం పెద్దవాళ్ళు అయితే మన పరిస్థితి ఏంటి అనేది. ఆ భయంతో ఎందుకైనా మంచిది మనం ఇండియాలో ఒక ప్రాపర్టీస్ పెట్టుకుని కొంత రెంటల్ వాల్యూ కూడా మనం పెట్టుకున్నట్టయితే సేఫ్ జోన్లో ఉంటామన్న ఉద్దేశంతో, అది మన తరతరాల నుంచి వచ్చిన విషయం కాబట్టి సేవింగ్స్ అనేది ఆ దృక్పథంతో ఎక్కువగా ఎన్ఆర్ఐలంతా మన వాళ్ళంతా ఎన్ఆర్ఐలంతా కూడా ఇక్కడే ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో కేవలం అపార్ట్మెంట్ల కొనుగోలుకు మాత్రమే పరిమితమైన ఎన్ఆర్ఐలు ఇప్పుడు విలాసవంతమైన విల్లాలు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల హైదరాబాద్ రియాలిటీ ఎస్టేట్ గ్రాఫ్ దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే వేగంగా వృద్ధి చెందుతోంది. వచ్చే 2 ఏళ్లలో ఎన్ఆర్ఐల పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దుబాయ్ అవనండి, లేకపోతే మిగతా మరి ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలతో అన్నీ కూడా మరి వాళ్ళ అన్ని ప్రమాదకరంగా తయారైంది. కాబట్టి ఒకప్పుడు దుబాయ్ మరి నిన్న మొన్నటి వరకు కూడా దుబాయ్ అనేది టూరిజం ప్లేసు. ఆ టూరిజంతోనే అక్కడ మరి రియల్ ఎస్టేట్ కానీ అనేక రంగాలు డెవలప్ అవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఆఫీసులన్నీ కూడా చాలా మ్యాక్సిమం దుబాయ్లో పెట్టడం జరిగింది. ఇవాళ
దుబాయ్ నుంచి మన ఇండియాకి తరలించడం జరుగుతూ ఉంది. ఇవాళ అక్కడ ఉన్న ఆఫీసులు కూడా తరలించాలన్న ఆలోచనకు రావటం, అట్లాగే ఇవాళ ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మరి ఈ యుద్ధ కారణంతో రేటు పెరగడంతో అయితేనేమి, లేకపోతే ఇతర దేశాల వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఇంటర్నేషనల్ ఆఫీసులన్నీ కూడా ఇక్కడే పెట్టాలన్న ఆలోచనతో అయితేనేమి మరి హైదరాబాద్లో మరి రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గ్లోబల్ ఐటీ హబ్ గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ ఉండడం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రీజనల్ రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎన్ఆర్ఐలను మరింతగా ఆకర్షిస్తోంది. విదేశీ గడ్డపై సంపాదించిన సొమ్మును స్వదేశంలో ఆస్తిగా మార్చుకోవాలనే ఆకాంక్ష రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరులు అందిస్తోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2026 చివరి నాటికి భారత రియల్ ఎస్టేట్ రంగం, అందులోనూ హైదరాబాద్ నిర్మాణ రంగం గ్రాఫ్ మరింత పెరగనుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.